రైట్. ఇక మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే, వాళ్ళ పార్టీ మంత్రులే వాళ్ళే నిజాలు చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్నించే గొంతుకలుగా జర్నలిస్టులు కానీ, లేకపోతే తెలంగాణకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యతిరేక పార్టీలు కానీ, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి పూర్తిగా విమర్శలు చేసే వాళ్ళు కానీ ఎవరూ చేయట్లేదు. అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ నేతలే ఎంత అద్భుతంగా తిడుతున్నారో మీ అందరికీ కూడా తెలిసిన విషయంలే. ఇప్పటికే కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ తెలంగాణలో రుణమాఫీ కాలేదని ఒప్పుకున్నారు. దాంతోపాటు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఒప్పుకున్నాడు. దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒప్పుకున్నారు. దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. దాంతోపాటు మా ముఖ్యమంత్రి గంటకో మాట మాట్లాడుతూ ఏ విధంగా మాట దొర్లాడో మాట జారాడో కూడా మీకు తెలుసు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇదే అంశానికి సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారండి. ఆ ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలు ఆ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతాయంటే కాదు, అది తెలంగాణలో ఉన్న పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఏం జరిగింది ఏంటి అనేది ఆరా తీసే ప్రయత్నం చేస్తే మీకు ఒక సంచలనమైన అంశాలను కూడా బయటకు వస్తుంది. ఒకసారి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడింది, ఈ అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడింది ఒకసారి చూడొచ్చు. రెవెన్యూ శాఖలో అవినీతి, రెచ్చిపోతున్న భూమాఫియా, విచ్చలవిడిగా కరప్షన్ చేస్తున్నారు, రోడ్డు కీడుస్తానంటూ వార్నింగ్. సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు తీవ్రమైన అసహనాన్ని ఫైర్కు గురైన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖలో భారీగా అవినీతి జరుగుతున్నది. ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నది. దీంతో పాటు భూమాఫియా రెచ్చిపోతున్నది, అనేక మందిని బలి తీసుకుంటున్నది అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్న ముచ్చట్లివి. ఒక సామాన్యుడు, మధ్యతరగతి వాడు, లేకపోతే ప్రభుత్వానికి అగెనిస్ట్గా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు, లేకపోతే ప్రశ్నించే గొంతుకలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో వాళ్ళ తప్పులను ఎత్తి చూపే వ్యక్తులు చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చాలా క్లారిటీగా కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వీళ్ళ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది అని ఒప్పుకున్నారండి. వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి ఈ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక్కరే చేశారంటే అది ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. కానీ చాలామంది కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఎటు చూసినా ఎక్కడ చూసినా కూడా ఇదే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి చూడండి, రెవెన్యూ శాఖలో అవినీతి. మొన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మర్చిపోక ముందుకే తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. తమ ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయిందని, భూమాఫియా పెట్టరేగిపోతుందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా పథకాలను ప్రారంభిస్తుంటే మరోవైపు ఎమ్మెల్యే అవినీతి బాంబు పేల్చాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళదే హవా నడుస్తుందని, భూమాఫియా రెచ్చిపోతుందని మండిపడ్డారు. రెవెన్యూ శాఖలో కొంతమంది విచ్చలవిడిగా కరప్షన్ చేస్తున్నారన్నారు. ల్యాండ్ ప్రొవియేషన్ పై ముప్పు ఉందని 30 నుంచి 40% రాయించుకొని చేయిస్తున్నారన్నారు. కొంతమంది బాధితులు తమ వద్దకు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారన్నారు. రెవెన్యూ శాఖలో తప్పు చేస్తున్న వారిని వదిలిపెట్టబోమని, ఎంత పెద్దవారైనా ఉన్న వారిని రోడ్డు మీదకి లాగుతామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం, వారి వైఫల్యాలు నిదర్శనమన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత ఉందా అనే చర్చ సాగుతుంది. ఎమ్మెల్యే ఎంత విసికి వేసారితే డైరెక్ట్గా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం మీదే వ్యాఖ్యలు చేస్తారు అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ప్రధానమైన ఎపిసోడ్ కూడా మీరు అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక్కరే కాదండి, ఇక్కడ తెలంగాణలో ఉన్న పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి మంత్రులకు సఖ్యత లేదు, మంత్రులకు ఎమ్మెల్యేలకు సఖ్యత లేదు, ఎమ్మెల్యేలకు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సఖ్యత లేదు, వారితో పాటు అక్కడ అధికారులకు సఖ్యత లేదు. పూర్తి స్థాయిలో ఓవరాల్గా చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ గురించి వీళ్ళకు క్లారిటీ లేకపోవడం, దాంతోపాటు అవినీతి అనేది విచ్చలవిడిగా పెరిగిపోవడానికి వీళ్ళు చేస్తున్న సహకారం వల్లనే ఈ విధంగా జరిగిపోతుంది. సొంత పార్టీ మీద ఇంత తారాస్థాయిలో విమర్శలు చేస్తున్నారంటే, ఆ సొంత పార్టీకి సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుందంటే ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇలా మొన్నటికి మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి చేసిన మునుగోడు ఎమ్మెల్యేకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు, ఆ వెంటనే
అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన వ్యవస్థను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీలో జరుగుతున్న అవినీతిని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న వాస్తవాలను వీళ్ళు బయటపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు అవినీతి చేస్తున్నారు, వీళ్ళ ప్రభుత్వం అవినీతిమయమైపోయింది. ఏదైతే జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక రిపోర్టును బయటికి తీసుకొచ్చి వాళ్ళైతే ఏదైతే యంగ్ ఫరా సంథింగ్ ఏదో పేరుతో వాళ్ళు చేసిన సర్వేలలో మీకు పైసా ఇస్తేనే ఫైల్ కదులుతుంది అనే దానికి వాస్తవాన్ని అని నిరూపించిండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. అంటే వాళ్ళ పార్టీలో అవినీతి జరుగుతుంది, వాళ్ళ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది, వాళ్ళ ప్రభుత్వంలో అన్ని రకాలుగా జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిమయంగా